జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడండి. అతను ఏమన్నాడంటే, నేను మీకు ప్రజలకి మంచి చేశాను, నా వల్ల మీకు ఉపాధి పొందారు, మీ వల్ల మీరు నా వల్ల మీరు అభివృద్ధి చెందారు అంటేనే నాకు ఓటేయండి, లేకపోతే వద్దు అన్నాడండి. అలాంటి నాయకుడు ఈరోజు ఎవడో లేడండి. ఎందుకంటే అలాంటి నాయకుడు ఎవడో లేడు. నేను నన్ను నెగ్గించండి, నాకు వయసు అయిపోయింది, నాకు ఓటేయండి ఒకడు. మనం అందరూ క్యాస్ట్ ఫీలింగ్ పెట్టి మనం ఎదురు ఓడించాలని కూడా ఒకడు. కానీ జగన్మోహన్ రెడ్డి అయితే నేను ప్రజలకు మేలు చేశాను, ఆ మేలుని చూపించాను అంటూ మరి జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా చెప్తున్నాడు. మీకు ఉపాధి జరిగితేనే నేను మేలు చేశానంటే ఓటు అని చెప్తున్నాడు. అంత దమ్మున్న ధైర్యం నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అండి. అబ్బో ఆడ సీట్ ఆడికి గెలుచుకోమని మాకు చాలు, అప్పుడు మేము మళ్ళీ ఆడికి వెళ్ళి చేస్తాం. మళ్ళీ 160 సీట్లు నాకు వస్తాయంటాడు పవన్ కళ్యాణ్. 165 160 పోయి 5 సీట్లు వచ్చినా మేము ఆడికి దాసోహం చేస్తాం. 160 పోయి 5 సీట్లు వచ్చినా మేము దాసోహం చేస్తాం. మళ్ళీ ఎవరు రావాలంటారు 2024లో? మాకు జగన్ బాబు రావాలి. చంద్రబాబు ఆడు మాకొద్దు, ఆడు వస్తే వాళ్ళ కొరవు. మాకు జగనే రావాలి, వచ్చేస్తాడు. నేను డెఫినెట్ చెబుతున్నాను. అధికారంలోకి వచ్చేది టీడీపీ జనసేన అంటాడు కదా. ఇక ఆడు పనికిరాదు, అది అధికారంలోకి వచ్చిన తొక్కేస్తామే. తెలుగుదేశాన్ని తొక్కేస్తారు, అధికారంలోకి రాదు. రాదయ్యా మాకు తెలుసు, నాకు ఎండ వస్తుంది. చంద్రబాబు మీద అక్రమంగానే కేసులు పెట్టారు. అసలు ఆడి పేరు ఎత్తుకుని నేను మాట్లాడను. ఆడు మాకు పడతాడు. ఎందుకంత మాది ప్రభుత్వం అన్నారు కమ్మోళ్ళు మా ముందుకు వచ్చి. వాళ్ళు ఎంతమంది, మేము ఎంతమంది. వ్యవస్థలు మేనేజ్ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు చంద్రబాబు. తప్పు, అన్ని కులాలు నాయి మాయ అన్నాడు. ఆడు మాకొద్దు, ఆడు వస్తే వాళ్ళ కొరవు. చంద్రబాబు గురించి ఏమంటారు? అసలు ఆడు పేరు ఎత్తాం ఎందుకు అంతే. కమ్మరాజ్యం అవుద్ది అది, మాకొద్దు. ఇప్పుడు మేము కాపులు, పవన్ కళ్యాణ్ గారు కూడా మాకొద్దు. ఎందుకు బాబాయ్? మళ్ళీ మీరు కూడా ఇంత వ్యతిరేకంగా? మాకు వ్యతిరేకమేనా? వాళ్ళు ఎందుకు పనికిరాని వాళ్ళు, పని చేసేవాడిని చెడదెంగే నా కొడుకులు వాళ్ళు. అది బీడు పల్లిపోతాయి భూములు, చెరువుల్లో నీళ్ళు ఉండవు. మళ్ళీ వానలకి చంద్రబాబుకి ఏం సంబంధం? అమ్మ ఆడు కొడుకు అడుగు పెడితే 6 నెలలు ఆనలేదు, చచ్చిపోయాం. ఈడు అడుగు పెడితే 10 సంవత్సరాలు ఆనకూడదు. అది చచ్చిపోయాం 14 సంవత్సరాలు కూడా. ఎక్కడి నుంచి కొట్టుడు పంపుల్లో కూడా నీళ్ళు ఎండిపోయినాయి. ఎక్కడి నుంచో తెచ్చుకున్నాం నీళ్ళు. అసమంటోడు ఆడు బొల్లిగడ్డ కూడా మాకొద్దు. పనికిరాదయ్యా, కమ్మరాజ్యం అయిపోద్ది. ఆ రాజ్యం మాది కాదు. జగన్ బాబుకి కుల మత భేదం లేదు, అందరినీ ప్రశాంతంగా చూస్తాడు. అందుకని మాకు జగనే కావాలి. అసలు గెలుస్తాడు జగన్, మాకు ఆ నమ్మకం. జగన్ గెలుస్తాడు. వాళ్ళు చేస్తామండి, నేనుండా. నాకు 60 ఏళ్ళు దాటిపోయినాయి, ఏ పని చేసుకోలేకపోతున్నా. పింఛన్ ఇంటికి పంపుతున్నాడు, రేషన్ బియ్యం ఇంటికి పంపుతున్నాడు, పింఛన్ ఇంటికి పంపుతున్నాడు, రేషన్ బియ్యం ఇంటికి పంపుతున్నాడు. ఇవాళ ఏంటి సమస్య మీద చంద్రబాబు బెయిల్ బయటకు వచ్చాడు. అదే కళ్ళు పోదెంగు దానికి. ఏ పనికిరాని నా కొడుకుల్లో డాక్టర్లను పెడతాడు, వాళ్ళు ఉండ కళ్ళు బిక్కి దెంగ అమ్ముకు దెంగుతారు. మాకొద్దు, మా కళ్ళు సూపు చాలు. మన కంటి సమస్య అన్నాడు, ఈరోజు గుండె సమస్య అన్నాడు. ఎలా చూడొచ్చు అంటే గుండె సమస్య వచ్చినాడు. వాళ్ళ నుంచి వీళ్ళ 3 చచ్చిపోయారు. గుండె సమస్య వచ్చి ఇటు బాగు చేస్తాడా? కాదు, నాకు గుండె సమస్య ఉంది, 3 నెలలు బెయిల్ కావాలి నాకే అడుగుతున్నాడు కదా. ఏడిచాడు అసలు మాకొద్దు. చంద్రబాబు ఆరోగ్యం గురించి ఏం చెప్తావు? అటు తొందరగా వెళ్ళిపోతాం మంచిది. ఎందుకు ఉండకూడదు. సీనియర్ ఆడు బాబు ఎందుకయ్యాడు? ఛాన్స్ 14 సంవత్సరాలు ఛాన్స్ ఇచ్చి పీదన్నాం. ఇక అడిగి ఈసారి ఛాన్స్ ఇస్తే వచ్చదాగుతామే, మంచి నీళ్ళు దొరకవు. మాకు తెలుసు నాన్న, 14 ఏళ్ళు చేశాడు, ఒక్క మంచి నీళ్ళు పొట్టలేదు. నువ్వు నమ్ము. పవన్ కళ్యాణ్ మా కాపులని ఇంతకంటే ఎక్కువ ఇచ్చాడు పథకాలు మాకా. నోరు బాడ ఏనాడన్నా అంత వైరస్ వస్తే చేరు బియ్యం పంపాడయ్యా. ఎవల తప్పది. అబద్ధాలు అబద్ధం. అది ఏమెత్తమేంటి అన్ని ఇంటికి వస్తున్నాయి అన్ని ఆయన ఉండబట్టి అక్కడ. చంద్రబాబుకి మన కంటి ఆపరేషన్ అని చెప్పి రేపు గుండె ఆపరేషన్ అంటాడు. అది చంద్రబాబు నాయుడు కూడా నమ్మరే, జనం నమ్మే పరిస్థితి లేరు. ఎందుకన్నా ఇష్టం 14 ఏళ్ళు గెలిపించారా?
ఇష్టం లేకుండానే 14 ఏళ్ళు గెలిపించుకున్నారా? 14 ఏళ్ళు అంటే అడగలిసిండు. ఒకసారి మామయ్యకి లాక్కుండా ఒకసారి స్వతంత్ర చేసి అప్పుడు చేశారు. మన రుణమాఫీ అని చెప్పి రైతు రుణమాఫీ చేస్తానని చెప్పి మోసం చేశాడు. బాబు వస్తే జాబ్ అండు అందరూ మోసం చేసిండు. మోసం చేసి అధికారంలోకి వచ్చిండు, ఏమీ చేయలే. అందుకే చేయలేదు కాబట్టి 23 సీట్లు పరిమితం చేశారు. అది ఎవరు రావాలంటారు 2024లో? ఆ? ఎవరు రావాలంటారు? జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు మళ్ళీ. జగనే కావాలని మరి చంద్రబాబు ఛాన్స్ అడుగుతుంది, ఇచ్చావా? ఎప్పుడు ఎదురుకి ఇచ్చారు ఛాన్స్, మళ్ళీ ఎందుకు ఇస్తారు? ఎలా చేశారు చంద్రబాబు? ఎలా చేశాడు? ఇదివరకు అన్ని రుణమాఫీ అన్న, రైతు రుణమాఫీ అండు అవి చేస్తాను. బాబు వస్తే జాబ్ అండు ఏమీ చేయలేదు. మళ్ళీ ఈసారి గెలిపించుకుంటారా చంద్రబాబుని? నెంబర్ చంద్రబాబుని ఎందుకన్నా 14 ఏళ్ళు పాలించాడు కదా ఆయన. ఏమీ చేయలేడు, మాట మీద నిలబడలేడు. మాట నిలబడలేడు. దమ్ముండోడు కాదు. దమ్ముండోడు జగన్మోహన్ రెడ్డి దమ్ముకాల నాయకుడు. పవన్ కళ్యాణ్ కానీ పప్పు గాడి కానీ వాళ్ళ వల్ల అవ్వదు. మళ్ళీ జగన్ సీఎం గారు. చంద్రబాబు ఉన్నప్పుడు ఎలా ఉండేదన్నా? అప్పుడు అంత బాగలేదండి, బాగలేదు కాబట్టి పరిపాలన మార్చేశారు. అది మళ్ళీ ఛాన్స్ అడుగుతున్నారు, ఇస్తారు చంద్రబాబుకి ఈసారి? లేదండి, ఎందుకు ఇవ్వరన్నా? అవకాశం లేదు. ఎందుకంటే మాకు ఇప్పుడు బాగా జరుగుతుంది కాబట్టి మళ్ళీ వేరే అవకాశం ఇచ్చి మళ్ళీ జరిగే పని గురించి మేము మళ్ళీ ఆడ ఇబ్బంది పడాం. అది మళ్ళీ ఎవరు రావాలంటారు మీకు? ఎవరు రావాలంటారు? మాకు జగన్ గారు. మళ్ళీ జగనే రావాలంటారు. ఏ నమ్మకంతో చెప్తున్నారు మళ్ళీ జగనే అని? నాకు నేనైతే సెంటరింగ్ పనికి వెళ్తా. సెంటరింగ్ పనికి నాకు రైతు భరోసా వచ్చింది, అమ్మ కూడా వచ్చింది. మా అమ్మకి పెన్షన్, ఇతంతు పెన్షన్ వస్తుంది, మా అబ్బాయికి వస్తుంది. అది నా కాలనీ ఇల్లు కూడా వచ్చింది మొన్న. మళ్ళీ పవన్ జరుగుతున్నాడు. పవన్ కళ్యాణ్ వల్ల అవ్వదు. పవన్ కళ్యాణ్ గారు వేస్ట్ గాడు, ప్యాకేజ్ గాడు. ఆడు వేస్ట్ వాడు, ఆడు వల్ల అవ్వదు. పవన్ కళ్యాణ్ గారు ఎంతవరకు సినిమాలో తప్ప రాజకీయంగా పనికిరాడు. అది ఎందుకన్నా ఆయన పార్టీ పెట్టి 10 ఏళ్ళు అయింది. పార్టీ జగన్తో పాటు పార్టీ పెట్టాడు 9 సంవత్సరాలు. ప్రతిపక్షంగా 9 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు చేశాడు. ఒక్కసారి ఎమ్మెల్యే కానీ గెలిచిండు పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ కూడా జగన్తో పాటు పెట్టినోడేగా. మరి పవన్ కళ్యాణ్ కూడా జగన్ నువ్వెంత నీ బ్రతికెంత అని అంటున్నాడు. వాడు మాట సినిమా డైలాగ్ చేస్తే సరిపోదు. అక్కడ జనంలో ఉండాలా, దమ్ము ఉండాలా. మళ్ళీ ప్రజల కష్టాలు నాకు తెలుసు. ఏం తెలుసు వాడికి? పార్టీ వస్తే ప్రజలకు మంచి సినిమాలో షూటింగ్ సినిమాలో చేసినట్టు కాదు, ఇక్కడ చేయాలా. జనంలో ఉండాలి, జనం నాళ్లే ఉండాలా, దమ్ము ఉండాలా చేయాలంటే. మళ్ళీ పవన్ కళ్యాణ్ సభలు పెడితే వెళ్తున్నారు కదా మన జనాలు చాలా మంది. సభలుగా స్టూడెంట్ పరంగా మామూలుగా సినిమా హీరో కదా వెళ్తారు అంతే. అంతే అంటారు. అంతే ఓట్లు లేని వాళ్ళు వెళ్తారు. ఓటు పరంగా అయితే జగన్ వేస్తారు. అది చంద్రబాబు కేస్తారు కానీ రాజకీయ పరంగా అయితే జగన్కి వేస్తారంట. చేయరు. పవన్ కళ్యాణ్ కూడా ఛాన్స్ దొరుకుతారు, ఇస్తారా? ఆయన పోటీకి చేస్తే ఎట్టుంటుందండి, సింగల్ పోటీ చేయమనండి. నేను ఎలా పోటీ చేస్తే మీకు ఎందుకు? దేశం బాగుపడాలంటే నేను రావాలంటున్నాడు కదా. ఎవరు ఆయన సీఎం పద జాతర కావాలంటున్నాడు కదా సీఎం, నేను అయితే మంచి జరుగుద్ది అని. ఆయనకి ఇచ్చేది నమ్మకం గ్యారెంటీ లేదుగా. గ్యారెంటీ ఏది? మళ్ళీ ఈసారి టీడీపీ చంద్రన పుత్రులతో పోటీ చేస్తారు, ఎలా ఉండబోతుంది అన్న? మరే నేను ఒక చిన్న మాట్లాడుతాను. నిన్ను అడగండి. మీరు ఇద్దరు కలిసి పోటీ పడుతున్నారు. నీకు ఒక 50 సీట్లు అన్నా, నాకు 150 సీట్లు అని అంటుండవు. మరి నీ మాట కలిసిద్దే, తర్వాత ఆయన మాట కలిసిద్దే. నేను చేస్తున్నాను, నువ్వేం చేస్తావు? రేపొద్దున దెంగరా బాబు నీ 30 సీట్లు అడుగులు దెంగరా బాబు అంటాడు. ఇసవండి ఎన్ని నమ్మలా? అధికారం రాదని 100 చెబుతురు, 100 చెబుతురా. అది ఇచ్చాక తర్వాత చంద్రబాబు నాయుడు దెంగరా బాబు అంటాడు. ఈడేమైపోవాలా? అదే అలానే ఉందంటారా? పక్కాగా. మరి పవన్ కళ్యాణ్ ఈసారి నాకు 160 సీట్లు వస్తాయి, జగన్ 15 సీట్లు వస్తాయి అంటున్నారు. అవి వచ్చాయి వాళ్ళకి కాబట్టి చెప్పుకుంటున్నారు. అది అంతే. ఓకే అన్న. సీట్లు దగ్గర కానీ పక్కాగా జగనే. ఓకే, థాంక్స్. అది